డబల్ న్యూస్ కి స్వాగతం. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కల్తీ, అపరిశుభ్రత ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూకట్పల్లి జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్, సూరారం ప్రాంతంలో గల పలు పిండి వంటలు, స్వీట్ తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా మేయర్ ఆయా షాప్లో తయారు చేసి అమ్మకానికి ఉన్న నాణ్యత లేని సరుకులను, అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేస్తున్న పిండి వంటకాలు, ఆహార పదార్థాల తయారీలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించారు. పిండి, పప్పులు తదితర సరుకులపై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ లేకపోవడాన్ని గమనించి నిల్వలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కాలపరిమితి ముగిసిన సరుకులు నిల్వ చేయటువంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత అన్నారు. లేదండి, మీరు కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఈ రోజు తీసుకుంటే ఈ టైం వరకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటది. ఇప్పుడు మీ దగ్గర ఇంత స్టాక్ ఉంది, మరి అది ఎక్స్పైర్ అయిందా లేదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? మరి ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ కూడా తప్పు కదా, మీరు చేసే ఎవ్రీథింగ్ తప్పు కదా. మరి తప్పే మీరు ఒప్పుకున్నప్పుడు మరి ఎట్లా నడిపిస్తున్నారు ఇది? మరి ఇది కంపల్సరీ మా వాళ్ళు సీజ్ చేయొచ్చా? మరి సీజ్ చేయమా? లేదండి. తెలియకుండా బిజినెస్ నడిపిస్తారు. చూడు, ఆయిల్ ఇస్ బ్యాడ్ ఆయిల్ అనమాట. భయ్యా బయట జరిగి మంచి ఆయిల్ కాదు. ఆ ఎర్రగా వస్తే మీది ఇదనమాట. అట్లా ఒక దగ్గర ఎందుకు ఎల్లో వస్తే రెడ్ వస్తుంది బాబు? ఒక్క నిమిషం ఈసారి నువ్వు కళాయిలో పడేవు సార్, దాంట్లో జాగ్రత్త చెయ్యి పెట్టావు సపోర్ట్ కోసం. దాంట్లో ఎంటైర్ థింగ్ క్లీనింగ్ అంటే వాళ్ళు బీదోళ్ళు, ఐ అండర్స్టాండ్. అందుకని మనం ఏం చేపియాలో మళ్ళీ ఏం ఎక్స్ట్రా నేను పెట్టమన్నట్లేదు, క్లీన్ గా చేపిమంటున్నాను. టేబుల్స్ వేపిమంటున్నాను. ఎక్కడ కూడా కింద, ఎందుకంటే వాళ్ళు చెప్పులు గిప్పులే ఇగో ఇక్కడ బయటకు వస్తారు, అటు వెళ్తారు, అటు వెళ్ళి మళ్ళీ ఆ స్వీట్ దగ్గరికి వెళ్తున్నారు. ఏంటమ్మా అది వెళ్ళి ప్యాక్ చేస్తున్నారు. ఇది పిల్లలకి అమ్ముతున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇస్ కిడ్స్. వాళ్ళు చెప్తున్నారు కిడ్స్. సో దిస్ ఇస్ నాట్ రైట్. అంతా ఆపేసేయండి, 1 వీక్ క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేసి తెరిపియకండి, అంతా కూడా వాళ్ళతో క్లీన్ చేపియండి. ఇది దీనికి ఒక సొల్యూషన్ చూడండి. ఇది ఎట్లా ఇప్పుడు ఈ లోపల నుంచి వస్తుంది, డ్రైనేజ్ లేదంట. మరి ఫైండ్ సొల్యూషన్ ఫర్ దట్. ఇట్లా వచ్చి ఇప్పుడు ఈగలు ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. హౌ దే ఆర్ లివింగ్ హియర్? అరే ఆగదు కరోనా కదా. అరే ఆగబో, ఫోటో జరా ఫోటో రానే నవీన్ కొడుకు. మీకు తెలుసు, నా ఆకస్మిక తనిఖీలలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఒక కారా అట్లాంటి చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇప్పుడు స్వీట్స్ దానికి వచ్చాము. అయితే ఇది శ్రీ మహాలక్ష్మి అని ఉంది. ఎక్కడ కూడా శ్రీ మహాలక్ష్మి అని బయట బోర్డు లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్, నేను లోపలికి రాగానే ఇక్కడే ఏదైతే వీళ్ళు సాడస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారో ఆ పొయ్యిల లోపల సాడస్ట్ ఇక్కడే ఉంది, పొయ్యిలు ఇక్కడే ఉంది, వుడ్ అక్కడే ఉంది, అన్నీ కూడా కలిసేసి ఇక్కడే ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్టయితే కళాయిలు కూడా దాంట్లోనే ఉన్నాయి, స్వీట్స్ నడుస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు చూడండి, అంటే ఎంత కలర్ వేసారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఇస్ సో హార్మ్ఫుల్. అండ్ అది కాకుండా ఈ ఏదైతే స్టిక్కరింగ్ వాళ్ళు తీసుకున్నారో స్టిక్కరింగ్ మనం బయట వేయాలి.
ఎందుకంటే ఆ స్టిక్కరింగ్ లోపల ఉండడం వల్ల, పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అది ఉండిపోతే క్యాన్సర్ అయిపోతుంది. అంటే క్యాన్సేరియస్ ఇది అట్లా పెడితే అది ఇట్ ఈస్ క్యాన్సేరియస్. సో అది ఎక్కువ తింటే గిన యూఆర్ ప్రోన్ టు క్యాన్సర్. సో ఇదొకటి నేను ఇక్కడ నోటీస్ చేశాను. ఇంకొకటి వెళ్ళేది మెయిన్ నోటీస్ చేశాను అంటే ఇక్కడ రా బాబు నువ్వు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారంట. ఈరోజు వాళ్ళది ఇది చూడండి, ఒక గ్లౌజ్ లేదు, ఒక హ్యాట్ లేదు, కాళ్ళతో అట్లనే ఇక్కడి నుంచి బయట నడుస్తారు, బయట నుంచి లోపల నడుస్తారు. వీళ్ళు చేసే పదార్థాలు కూడా ఇవాళ స్వీట్ చేసి కింద ఆరబెడుతున్నారు. ఇక్కడ 10 మంది పనిచేస్తారు అంటే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఆ స్వీట్ దగ్గరికి వెళ్తారు వస్తారు అంటే మన డస్ట్ ఇట్ సెల్ఫే ఆ స్వీట్ మీద పడుతుంది. దాని తర్వాత ప్యాకింగ్ అవుతుంది, దాని తర్వాత ఇట్లాంటి బాటిల్స్లో ప్యాకింగ్ అవుతుంది. నేను ఈ బాబుని అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఇంత కలర్ వేయడం అంటే చిన్న పిల్లలు తింటారు కదా మేడం, అందుకనే ఇట్లా అయితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తింటారు. సో చిన్న పిల్లల పైన వీళ్ళు చేసే ప్రయోగాల ఇవన్నీ